రైట్ సార్. లక్ష్మణ్ గారు మొత్తంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు అందరూ వెల్కమ్ చేస్తున్నారు. అది శాశ్వతమా తాత్కాలికమా మనకు తెలియదు, కానీ ఒక మంచి బాట అయితే పడుతుంది. ఒక మధ్యవర్తిత్వం ఫలితాన్ని ఇచ్చిందని మనకు కనపడుతుంది. ఒక సైడ్ పూర్తిగా అణిగిపోయినా కూడా కనీసం ఇప్పటికైనా సరే కొంత ఒక దారి కనపడుతుంది. ఇలాంటిది రేపు పొద్దున రష్యా యుక్రెయిన్ మధ్య కానీ నిజంగా ఒక మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం అయ్యే అవకాశాలు సమస్యలకు ఉన్నప్పుడు ఎవరు లీడ్ తీసుకుంటే పరిష్కారం కావాలి కదా అనుకున్న దానిలో ఎలా అర్థం చేసుకోవాలి? లక్ష్మణ్ గారు మీకు పెద్దలకి నమస్తే. చెప్పండి సార్. ఒక శుభ పరిణామం, అది ఎలాంటి అనుమానాలకు స్థానం లేదు. ఈ సానుకూలమైనటువంటి పరిణామం మరింత వేగంగా పశ్చిమాసియాలో సుస్థిరతను, గాజాలో అలాగే ఇజ్రాయెల్లో కావచ్చు, పాలస్తీనా మిగిలిన భాగాల్లో కావచ్చు సుస్థిరమైన అభివృద్ధిని, శాంతిని తీసుకొచ్చేటువంటి వైపున అడుగులు పడాల్సినటువంటి అవసరం. అంతర్జాతీయ సమాజం అందరూ కూడా ఇజ్రాయెల్ యొక్క దుడుకుతనాన్ని, పోకడలని నిరసించింది, ఖండించింది. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో నెతాన్యాహు మాట్లాడడానికి ప్రయత్నం చేయగానే లేవగానే అసలు అంతా కూడా ఖాళీ. అంటే ఎంత అంతర్జాతీయ సమాజం వారిని అసహించుకుంటున్నదో ఆ ఘటన స్పష్టంగా తెలియజేసింది. ఇక అమెరికాకి సంబంధించినటువంటి పాత్ర ఇజ్రాయెల్ పాలస్తీనా అంశాన్ని సంక్లిష్టం చేయడానికి, దానికి ఆద్యం పోసి మంటల్లో తగలబెట్టడానికి అమెరికా యొక్క నీతి చాలా దుర్మార్గంగా పాత్ర పోషించింది. ఇటీవల విద్యార్థులు పాలస్తీనాకు లేదా గాజాలో వేల సంఖ్యలో హత్యలు చేయించబడుతున్నారు. ఆహార సరఫరా లేదు, మందుల సరఫరా లేదు, పిల్లలకి పాలు లేవు. మానవతా దృక్పథంతో అంతర్జాతీయ సమాజం పంపించిన సహాయాన్ని కూడా వాళ్ళకి అందడానికి వీలు లేకుండా చేసింది అని సంఘీభావం తెలియజేయడానికి యూనివర్సిటీ విద్యార్థులు ముందుకొచ్చిన వారి మీద ట్రంప్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు యూనివర్సిటీలు కూడా నిధులు ఆపేసింది, గందరగోళం అది నడుస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ట్రంప్ పాత్రను మనం కొనియాడదామా లేదా అనేది పక్కన పెడదాం. ఇంతవరకే సార్. ఇప్పుడు జేపీ గారి దగ్గర నుంచి అందరూ అదే చెప్పారు. ట్రంప్ పొగట్టం కొద్ది కష్టమే కాదు, ఇలాంటి విషయాలన్నీ మనం కొంచెం అదే నేను విన్నాను, జేపీ గారి విన్నాను. అమెరికా ఒక ట్రంపే కాదు, అమెరికా పోషించిన పాత్ర పెద్దది ఈ కాన్ఫ్లిక్ట్ సంక్లిష్టంగా మారడానికి. మొదటి నుంచి వాళ్ళ జియో పాలిటిక్స్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు చేశారు. రెండవది, యాసర్ అరాఫత్ గారు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ అధినేతగా ఉండి నాయకత్వం ఇచ్చి పోరాటం సాగించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అలునద్యమం, భారతదేశం కావచ్చు, ఇతర దేశాలు బలహీనంగా ఉన్నటువంటివి స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న వ్యవస్థలన్నీ, దేశాలన్నీ వాళ్ళకి అండగా నిలబడ్డాయి. ఆయన మరణానంతరం ఆ 2004 తర్వాత 2007లో హమాస్ రావడం, హమాస్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఆ సమస్య మరింత జటిలంగా మారింది. అదొక సాయుధ పోరాటం చేసే ఒక రకమైనటువంటి పరిశీలిత పొందినటువంటి ఇది. వాళ్ళకు ఇతరులు కొంతమంది సహాయం చేయడం, అది ఇరాన్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. సో అది మరింత సంక్లిష్టమైంది. అలాగే ఇజ్రాయెల్లో కూడా నెతన్యాహు అనుసరించినటువంటి దుందుడుతనం, ఆయనకు రాజకీయ వ్యతిరేకత ఉన్నది. ఆయన అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం ఆయన చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్ని కాదు. ఈ రోజు కూడా బహుశా ఈ రోజు మీటింగ్ కి హమాస్ ప్రతినిధులు కూడా వెళ్ళినట్టు లేదు, నెతన్యాహు కూడా వెళ్ళట్లేదు. మనం భారతదేశం మోడీ గారు పోయారా లేదని ఆలోచిస్తున్నాం. అసలు ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహు హాజరయ్యాడా లేదా? లేదు, హాజరు కావట్లేదని డిక్లేర్ చేశారు సార్. ఆయన
ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆయన హాజరు కావట్లేదు declare చేశారు. ఎందుకు పోలేదు? అంత ప్రాధాన్యత కలిగినటువంటి Yes. మధ్యవర్తిత్వంతో అమెరికా లేకపోతే ఈజిప్ట్ వాళ్ళు దేశాధ్యక్షులుగా వాళ్ళు మోడీ గారు లాంటి వాళ్ళను భారతదేశం లాంటి ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించి అవును. టైం లేకపోవచ్చు, అవును. ఉన్నట్టుండి పిలిస్తే పోవడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కానీ భారతదేశం తీసుకున్న వైఖరి భిన్నంగా ఉందనుకోండి, Okay. ఇజ్రాయెల్ అనుకూలమే. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా, అందువల్ల ఇజ్రాయెల్ అనుకూలమైనటువంటి వైఖరే Okay. అది అంతర్జాతీయంగా మనల్ని కూడా కాస్త అభాస్పాలు చేసింది. ఓకే ఓకే ఈ మధ్య కాలంలోనే ఆ ఐక్యరాజ్య సమితి తీర్మానానికి మద్దతు ప్రపంచ దేశాలు ఏ విధంగా ఇచ్చాయో, లేకపోతే ఐరోపా ఖండాలు కూడా వివిధ దేశాలు ఏ విధంగా పాలిస్తానని గుర్తించిందో, ఇవన్నీ కూడా ఒక వాతావరణాన్ని ప్రపంచంలో తీసుకొచ్చి పెట్టాయి. ఓకే అది ఇజ్రాయెల్ ని అమెరికాను ఆ వైపున ఆలోచించి ఈ సమస్యానికి గన పరిష్కారం చూపెట్టకపోతే ఓకే వాళ్ళ ప్రతిష్ట కూడా ఇంకా గంగపాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. రైట్ ఈ పరిణామం శుభ పరిణామం. Right. ఇది ముందుకు సాగాలి, వేగంగా సాగాలి. అక్కడ జెరూసలంలో కానీ పాలస్తీనాలో ఇతర భాగాల్లో కానీ శాంతి నెలకొనాలి. Okay. అభివృద్ధి వైపున మానవతావాదంతో ముందు Okay. వాళ్ళకు ఆహారం అందాలి, మందులు అందాలి, Okay. పాలు అందాలి. ఇవి యుద్ధ ప్రాతిపదికన జరగాలి. రైట్